హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంత తిన్నా ఆకలిగా ఉందా, దానికి కారణాలు ఏంటో దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లోనే ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లో వెళ్ళిపోదాం. మన శరీరం తన విధులు నిర్వహించడానికి అవసరమైన శక్తి కోసం ఆహారం తీసుకుంటాం. కొందరు తగినంత ఆహారం తీసుకున్నా ఇంకా ఆకలి వేస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు దాని కారణాలు తెలుసుకొని ఆహారంలో మన అలవాట్లో మార్పులు చేసుకోవాలి. అవేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తగినంత నిద్ర లేకపోతే హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని ఆకలి పెరగడానికి కారణం అవుతుంది. ఆకలి పెరగడానికి ఒత్తిడి కూడా కారణమే. ఒత్తిడి ఎక్కువైనప్పుడు కొలెస్ట్రాల్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. దీంతో ఆకలిగా అనిపిస్తుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందిస్తే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఆకలిని ప్రేరేపించే హార్మోన్ స్థాయి తగ్గుతుంది. తగినంత మోతాదులో ప్రోటీన్లు శరీరానికి అందకుంటే మనకి ఆకలి భావన కలుగుతుంది. చిక్కుడు జాతి కూరగాయలు, చేపలు, మాంసం, గుడ్లు లాంటి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే టైప్ 2 డయాబెటీస్ తో బాధపడుతున్న వారికి ఎప్పుడు ఆకలి వేస్తున్నట్టు ఉంటుంది. గ్లూకోజ్ శరీర కణాల్లోకి వెళ్లకుండా రక్తంలో ఉండిపోవడమే దీనికి కారణం. కనుక మీ అందరికి ఎంత తిన్నా ఆకలి ఎందుకు వేస్తుంది అనేది, మనం ఎలాంటి మార్పులు చేసుకుంటే మన ఆహారంలో మనకి ఆకలి అనేది వేయకుండా ఉంటుంది అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.